పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీరు గమనించుంటారు, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట చెప్పిన ప్రకారం ముందుకెళ్తారన్న విషయం మీ అందరికీ స్పష్టమైన విషయం. అదే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. అలా కాకుండా చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తున్నటువంటి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన ఒక పని ఏదైనా చెప్పినా కూడా ఆ పద్ధతిగా ముందుకెళ్తారనే ఒక దృక్పథంతో ముందుకెళ్లారు. నిన్న జరిగినటువంటి మోసపూర్వమైనటువంటి వాతావరణాన్ని గమనించారు. ఎలక్షన్ ముందుగా ఏ రకంగా బాధ్యతగా తీసుకొని మరి 17 కాలేజీలు కంప్లీట్ చేసి 12-15 అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. తర్వాత 2 కాలేజీలకు కూడా ఏ రకంగా మతలబు పెట్టినా కూడా చివరికి నిలబడ్డారు. మిగతావంతా కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచన మరి చంద్రబాబు గారిది. దాన్ని క్షమించలేకపోతున్నారు. అతను మోసపు మాటలు అనేవి స్పష్టమైపోయినాయి. ఎలక్షన్ ముందు ఒక వాతావరణం చెప్తారు, ఎలక్షన్ అయిపోతేనే ఒక వాతావరణం చెప్తారు. అలా కాదు, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలను కాపాడుతారు, మరి అదే రకంగా హాస్పిటల్ని కాపాడుతారు, ముందుకెళ్తారనే ఒక దృఢమైన విశ్వాసంతో రాష్ట్రమంతా ఆలోచిస్తుంది. అందుకే నిన్న అంత గొప్పగా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలతో విరమించుకుంటాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్య విషయంలో, పేదవాడి డాక్టర్ చదువుకునే విషయంలో ఆలోచన చేసి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం, మరి వాటిని ప్రైవేటైజ్ చేసడానికి పీపీపీ మోడల్లో పెత్తందారులకి, ఉన్నత వర్గాలకి, వాళ్ళ అనునయులకి కట్టబెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలకి పిలిపించారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే పేదవాడు డాక్టర్గా చదువుకోవడానికి అయితేనేమి పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అందేదని కానీ ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడం, ఆ పిలుపుని అందుకున్న రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముందు నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రజలందరూ కూడా, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దానికి సహకరించి మరి ఏదైతే 1,000 సంతకాలు సేకరించాలనుకున్నారో దానికి మించి 1,000 సంతకాలు పెట్టడం, 1,000 సంతకాలకు మించి సంతకాలు పెట్టడం, ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించి ముందుకొచ్చి మాతో కలిసి అందరూ కూడా పనిచేశారు. మరి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ పెట్టిన, నిన్న జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ పెడితే మరి చూశారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు. అంటే దీనికి వ్యతిరేకంగా మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మద్దతు తెలిపి నిన్న గొప్పగా ఆ సభని విజయం చేశారు. మరి ఈ 1,000 సంతకాలు పెట్టడంలో కానీ, మరి ఈ ర్యాలీల్ని అనేక నిరసన కార్యక్రమాలని చేసినప్పుడు ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఉంది. మరి ఆ ప్రజలకి ముందు నడిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతామని, ప్రజలకు మేలు చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మహిళలకైతే ఏమి,
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ర్యాలీలు తక్కువ చూశాను, రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి. కానీ నిన్న ర్యాలీలో స్పష్టంగా జనాల్లో కోపం కానీ, ఉద్రిక్తత కానీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అన్నట్టు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకి వాళ్ళ వ్యతిరేకాన్ని, వాళ్ళ నిరసనని తెలపడానికి. స్పష్టంగా కనపడింది జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ ఒక నిదర్శనం, గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు పాల్గొనడమే కాకుండా ఆడవాళ్ళు భారీ ఎత్తున వచ్చి పాల్గొన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, బహిరంగంగా ఆడవాళ్ళు ఎత్తుగా ఎప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేటువంటి సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. అటువంటిది ఆడవాళ్ళు కూడా అట్లా వచ్చారు అని అంటే ప్రభుత్వం ఎంత కిందకి దిగజారిపోయిందని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గరికి ఈ లెటర్లు చేర్చిన తర్వాత ఆయన రాజ్యాంగం ఆయనైనా ఖచ్చితంగా ఆయన హక్కు ఉపయోగించి ఈ డెసిషన్ని ఆపుతారనేది ఒక్క కోరిక ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. మేము గద్దెక్కాం కాబట్టి మేము 5 ఏళ్ళు మాకు కావాల్సినట్టు ఉంటామనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పక్షంలో నిర్ణయం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి, ప్రజలకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.